విశుద్ధ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అను ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ దాకా చేరవేయడానికి తన పరలోక జ్ఞానాన్ని నాకు అందిస్తున్న నా దేవునికి నా కృతజ్ఞతలు. చిన్నవాడిని, మీకంటే సేవలోనూ అన్ని విధాలుగా అల్పుడును ప్రేమించి వాక్యముగా స్వీకరిస్తూ తన ప్రియుడిగా భావిస్తున్న నన్ను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీలో కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తే ఈ సోషల్ మీడియా రంగంలో నేను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన వాడిని అవుతాను కనుక ప్రతి ఒక్కరూ సహకరించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ సంబంధమైన ఈ కార్యక్రమం మీరు కూడా పారిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ మధ్య వీడియోస్ నేను ఆడియో రూపంలో ఇవ్వడానికి గల కారణం, నా కంటి మీద సగ్గడ్డ వేసి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారడం బట్టి అది తగ్గిన తర్వాత వెంటనే మీకు నేను వీడియో రూపంలో కూడా నన్ను మీరు చూడవచ్చు. చాలా సంతోషం. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ పాటికి మీరు ఫోటోలో చూశారు, మా నాయనమ్మ గారు ఎస్తేరమ్మ గారు. వారు మరణించి నేటితో సంవత్సరం ముగించబడుతుంది. ఆమె యొక్క ప్రథమ వర్ధంతిని జ్ఞాపకం చేసుకుని, దాని గురించే కాదు మరణాన్ని గురించి కూడా నేను వర్తమానం ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం కనుక మా నానమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవడం, ఎందుకంటే భక్తులైన నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఇంచుమించు ఈ ఫోటోలో కనబడుతున్న ఆవిడ తన కడుపును పుట్టిన 3 కుమార్తెల్ని 3 కుమారుల్ని 6 సంతానాన్ని కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరింపచేసి క్రీస్తులోనికి నడిపిన ఓ మహా దైనందిన ఒక తల్లిగారు. అనేకులకు ఆవిడ మార్గదర్శి. ఎవరినో వెచ్చించో లేదంటే ప్రలోభ పెట్టో ఆవిడ ఎవరిని క్రీస్తులోనికి నడిపించలేదు, కానీ తన బిడ్డలకు కూర్చోబెట్టి క్రీస్తుని పరిచయం చేసి ఇంచుమించు వారందరికి వివాహాలై వాళ్ళు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు ఆవిడ 60-70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్రీస్తుని తెలుసుకొని తన కడుపును పుట్టిన బిడ్డలకు క్రీస్తులోనికి నడిపించింది. ఈరోజు వాళ్ళ మనమునైన నేను కూడా క్రీస్తులో ఇలా దేవుని సేవ చేయడం తల్లిగారి యొక్క మాదిరి అని చెప్పడం ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఇది ముఖస్తుతి గురించి అయితే అంతకంటే ఎక్కువ కాదు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. మీరు ఈ పాటికి తమ్బ్లైన్లో చూసి నా శత్రువు మరణము అన్న టైటిల్ మీరు చూసి కొంచెం ఇదేంటి నా శత్రువు మరణము అంటే మరణించడం దైవజనునికి ఇష్టం లేదా మరణం అంటే అయ్యగారికి ఇష్టం లేదా మరణించిన మామగారిని బట్టి దైవజనులు శత్రువుగా మార్చుకున్నాడా మరణాన్ని, ఇలాంటి ఎన్నో ఆలోచనలు మీకు రావచ్చు. ఇక్కడ నిజమే, నేను ఒకవేళ అన్యుడిగా ఉండి ఈ సువార్త ప్రకటించేవాడిని అయితే నా శత్రువు మరణమే. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకున్నానో అనేకులకు శత్రువు మరణమే కానీ
మరణము నాకు ఒక మిత్రుడైపోయాడు. శత్రువైన మరణాన్ని నేను మిత్రుడిగా మార్చుకున్నాను. కేవలం నా మరణాన్ని గురించే కాదు, ఈరోజు మా నాయనమ్మ గారి యొక్క మరణాన్ని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. నిజంగా మనం ప్రేమించే ఒక వ్యక్తి మనకు దూరం అయిపోయినప్పుడు ఆ దూరం, ఆ ఎడబాటు కొంచెం మనిషికి మనసుకు రెండు బాధ అనిపిస్తాయి. అలాంటి మనిషికిని మనసుకు బాధ అనిపించేటప్పుడు ఎవరైతే వారిని తీసుకుని వెళ్ళిపోయారో, దూరం అయిపోయారో, కొంచెం నాకు బాధ, వేదన కలిగేది. కానీ మరణము అంటే ఎడబాటు. ఈ ఎడబాటు మా నాయనమ్మ గారికి నాకు కలిగేటప్పుడు ఫస్ట్ టైం బాధపడ్డాను, కానీ తరువాత సంతోషించా. ఎందుకంటే ఇది శాశ్వతమైన ఎడబాటు కాదని బైబిల్ చదవగానే నాకు అర్థమైపోయింది. మరణము అనగానే ఇంకా ఆవిడ మనకు కనబడదు, ఆవిడ మళ్ళీ మనం చూడలేం, ఆవిడతో మనం మాట్లాడలేం, ఇక ఆవిడ రూపం, ఆవిడ యొక్క స్వరూపం రెండూ కూడా మరుగైపోతున్నాయి, ఇలాంటి ఆలోచనలు రావచ్చు. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు ప్రియులారా, నాకు ఇవన్నీ కూడా ఒకప్పుడు క్రీస్తుని ఎరగకపోతే మరణము అనగానే చేంజింగ్ అడ్రస్, తన యొక్క చిరునామా మార్చుకుంది. ఒకప్పుడు భూలోకం, ఇప్పుడు పరలోకం. రెండోది చేంజింగ్ హౌస్. ఒకప్పుడు ఆమె పలానా వారింట్లో లేదా పలానా ఇంట్లో ఉండేది, కానీ ఇప్పుడు పరలోకంలో ఉంటుంది. మూడోది చేంజింగ్ బాడీ. క్షయమైన మట్టి వంటి ఈ దేహాన్ని విడిచింది, మహిమ దేహాన్ని ధరించింది. సో మనం కూడా మార్చుకుందాము అంటే మనం కూడా మరణము గుండా వెళ్తేనే తప్ప ఆ అడ్రస్ని మనం మార్చుకోలేం, ఆ శరీరాన్ని మనం సంపాదించుకోలేం, ఆ నివాసాన్ని మనము పొందుకోలేం. కానీ ఈ 1 కొరింథీ పత్రిక 15:26 కడపటి నశింపజేయబడు శత్రువు మరణము అని అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మనకు పాఠం చెప్పింది. అబ్బాయిలు, ఒకప్పుడు ఎడబాటును కలగజేసిన ఈ మరణం నాకేంట్లే అని విర్రవీగేది, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధానం ఇదే 1 కొరింథీ 15:25-26 వచనాల ప్రకారం, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే గనుక యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మరణపు శత్రువుని ఏం చేసిందంటే పడగొట్టి, నాకు లోబడతావా లేదంటే దేవుని పునరుద్ధానపు శక్తిని చూస్తావా అనేటప్పటికి అది లోబడిపోయింది. నా శత్రువుగా ఉన్న మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నేను మిత్రుడిగా మార్చుకోగలిగా. కారణం ఏంటి? ఈ 1 కొరింథీ పత్రిక 15:20 వచనం కాడి నుంచి మొదలు పెడితే 3 విషయాలు మరణము శత్రుత్వాన్ని నుంచి మిత్రుత్వంగా మార్చడానికి దేవుడు కృప చూపించాడు. అదేంటంటే మరణం అనేది ఒక నిద్ర అంతే. ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చచ్చిపోవడం అంటే తిరిగి లేవరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణ పునరుద్ధానం తర్వాత ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుంచి రాయము, క్రీస్తు నందు నిద్ర క్రీస్తు నందు యొక్క మృతులు ధన్యులు అని. ఎందుకంటే వారు నిద్రిస్తున్నారు. క్రీస్తు ఎలాగైతే లేచాడో, ప్రథమ ఫలముగా లేచాడు, ఆయన లేచాడు అంటే అర్థం ఏంటి? ఆయన మొదట లేచాడు, తర్వాత మేము లెగుస్తాం.
మరణము అడ్డుగోడలేసుకొని ఇక నీకు నాకు ఎడబాటు, నీకు నాకు ఒక అగాధం ఉంది, నీకు నాకు ఎడబాటు అంటున్న ఈ మరణము, దాన్ని మేము చులకనగా చేసేమంటామంటే, అరే బాబు మరణం అంటే నిద్ర వంటిదిరా, పడుకున్నవాడు ఖచ్చితంగా తిరిగి ఎగలా లెగుస్తాడో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మొదటి 13 నుంచి చదువుకుంటే 17లో ఉంటుంది. మొదటి మృతులైన వారు లెగుస్తారు కనుక మా నాయనమ్మ గారు కూడా తిరిగి లెగుస్తారు. దుర్గమ్మగా పిలువబడుతున్న ఆవిడ క్రీస్తుని ఎరిగి ప్రభుని తెలుసుకొని ఎలాగైతే ఎస్తేరమ్మగా మారిందో, ఈ క్షయమైన దేహాన్ని విడిచి అక్షయతను ధరించి మేఘారూఢుడై ప్రభు వచ్చినప్పుడు ఆమె ఎలా అయితే ఎదుర్కొంటుందో మేము కూడా తర్వాత ఆమెను ఎదుర్కోబోతున్నాం కనుక ఇక నీకు నాకు అడ్డే ఉందే కొంచెం ఎడబాటు తప్ప. ఓ మరణమా, ఇక నువ్వు నాకు శత్రువు ఎందుకు అవుతావు? కాబట్టి నువ్వు నాకు మిత్రుడివే. రెండవది 21వ వచనం, మనుషుని ద్వారా మరణం వచ్చును గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతుకుదురు. తిరిగి మళ్ళీ ఒక బ్రతుకుంది. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలముగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ద్వారా బ్రతికింపబడుతురు అన్నాడు. రెండవది, మనకంటూ మళ్ళీ ఒక బ్రతుకుంది. శరీరమని మట్టి శరీరముతో కొంతకాలము మనం బ్రతుకుతే అక్షయతను ధరించిన మహిమ శరీరముతో మరికొంతకాలం మనం బ్రతుకుతాం. క్రీస్తు యొక్క సింహాసనమున కూర్చుంటాం, ఆయనతో ఏలుబడి చేస్తాం, ఆయనతో యుద్ధము చేస్తాం, గెలుస్తాం, క్రీస్తుతో కూడా బ్రతికింపబడతాము. ఇక మూడోది, ప్రతివాడును అటు తర్వాత 24, అటు తర్వాత ఆయన సమస్తమునకు ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. ఎలాగైతే ఆయన సమస్త అధికారాన్ని పొంది రాజ్యాన్ని సంపాదించుకుంటాడో ఆయన రాజ్యములో నేను కూడా హక్కుదారులుగా మార్చబడతాను. ఒక మాటలో చెప్పాలంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు నేనే భార్యగాను, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండే వ్యక్తిగాను, ప్రియమైన బిడ్డగాను, రక్తంలో కడగబడిన వ్యక్తిగాను మార్చబడతాను. ఆయన రాజ్యమునకు నేను వారసురాలు కాబోతున్నాను. కాబట్టి ఇక కడపటి నశింపజేయుబడు శత్రువు మరణమే. ఇక ఈ మరణం కూడా పోయేదే కానీ ఉండేది కాదు. దాన్ని నేను శత్రువుగా చూడకూడదు. జస్ట్ అది నాకు ఒక మిత్రువు, కొంచెం ఎడబాటిస్తుందంతే. కానీ తిరిగి మళ్ళీ కలుసుకోవడానికి, బ్రతికింపబడ్డానికి, ఆయన రాజ్యానికి మళ్ళీ తిరిగిన మా నాయనమ్మను కలుసుకోవడానికి ఏ మరణమైతే చూసి నేను కోపగించుకున్నానో, నా శత్రువుగా భావించుకున్నానో, అదే మరణము నాకు ద్వారాలు తెరిచి రండి, ఎదుర్కొనండి. ప్రభు మేఘాసీనుడై వచ్చుచున్నాడు. తదుపరి నీతిమంతులు కూడా ఎత్తబడుచున్నారు. మరణించిన నీతిమంతులు కూడా ఎదుర్కోబోతున్నారని చెప్పినప్పుడు ఖచ్చితంగా మా నాయనమ్మ గారిని కలిసి ఎదుర్కొనే కృప. కాబట్టి ఒకప్పుడు నా కడపటి శత్రువు మరణమేమో కానీ ఇప్పుడు మరణమా నువ్వు నా మిత్రుడివి. ఒకప్పుడు నిన్ను మీద నేను అసూయపడ్డాను, కానీ క్రీస్తు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి పునరుద్ధానము చెంది ఉన్నాడు గనక ఆ పునరుద్ధానపు బలమే నాకు నిరీక్షణ. శత్రువు బలమంతటి మీద నాకు అధికారం. ఈ అధికారాన్ని నా క్రైస్తవ సోదరులందరూ సంపాదించుకొని విడవబడిన వారందరి బట్టి మరణపు మిత్రుని కలుసుకొని రెండవ రాకడికి ఎదుర్కొనే కృప దేవుడు మా అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనాలు. విడవబడిన వారందరినీ ఎదుర్కొనే కృప ఒక దినాన రాబోతుంది. అది నేను మరణించినా లేదా సజీవుడిగా ఉన్న ఎత్తబడే స్థాయిలో మీ ముందులాగున మరణించిన మా వారందరినీ ఎదుర్కొనే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.